హాయ్ ఫ్రెండ్స్, ఆచార్య 369 అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసులకు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా ఈరోజు మనం జూలై 4వ తేదీన న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. దాంట్లో భాగంగా మొదటిది దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ దేశంలోని మొదటిసారిగా సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లోని సూరత్లో ఏర్పాటైంది అనేటువంటి దాంతో ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం గమనిస్తే చూడండి. దేశంలో తొలి సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లోని సూరత్లో ఏర్పాటైంది. దీన్ని జర్మన్ సంస్థ సహకారంతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్తాన్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్, దేశంలోనే మొదటిసారిగా సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లోని సూరత్లో ఏర్పాటైంది. ఇందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఇది అందుబాటులోకి తెచ్చింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ 1.60 కోట్ల వ్యయంతో ఆల్తాన్లో కొత్తగా ఈ స్మార్ట్ బస్ స్టేషన్ ను నిర్మించింది. ఏ దేశ సహకారంతో అంటే జర్మన్ సంస్థ సహకారంతో దీన్ని చేపట్టడం జరిగింది. ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దేశంలో తొలి సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లోని సూరత్లో ఏర్పాటైంది. ఇది జర్మన్ దేశ సంస్థ సహకారంతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్తాన్లో దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ అంశం గురించి మనం చూస్తే అంతర్జాతీయ ప్రగతికి భారత్ ఊతం, ఘనా పార్లమెంట్లో ప్రధాని మోడీ వ్యాఖ్య. ఘనా పర్యటనలో భాగంగా మోడీ ఘనాలో పర్యటిస్తున్నారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో నెలకొన్నటువంటి ప్రస్తుత తరుణంలో భారత ప్రజాస్వామ్య స్థిరత్వం ఆశాకిరణంలా ప్రకాశిస్తుందని నరేంద్ర మోడీ పేర్కొనడం జరిగింది. ఈ ఘనా దేశంలో పర్యటిస్తూ మోడీ ఘనా దేశ అత్యున్నత పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను ప్రధాని మోడీకి ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రమానీ మహామా అందించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ఘనా దేశ అత్యున్నత పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. ఈ మనకు ఇచ్చేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇచ్చేటప్పుడు ఈ ఆఫ్ ఘనా అనేటువంటిది ఇవ్వడండి. జస్ట్ ఏమంటాడంటే ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అనేటువంటి అత్యున్నత పురస్కారం ఏ దేశం ప్రధాని నరేంద్ర మోడీకి అందించింది అంటాడు. ఇక్కడ ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమానీ మహామా ఘనా దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందించడం జరిగింది. ఇక్కడ భారత్ G20 అధ్యక్ష పీఠంపై ఉన్నప్పుడు ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనేటువంటి విజన్ తో పనిచేసింది అని ఈ సందర్భంగా మోడీ పేర్కొనడం జరిగింది. ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఘనా దేశ అత్యున్నత పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్, దీనిని ప్రధాని నరేంద్ర మోడీకి ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమానీ మహామా అందించడం జరిగింది. ఇది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత అంశం గురించి మనం చూస్తే నెక్స్ట్ అండి. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయడం జరిగింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి న్యాయవాదుల కోటా నుంచి తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలో కొలీజియం సమావేశమై తుహిన్ కుమార్ ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్నటువంటి ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఎవరి తుహిన్ కుమార్ అంటే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈ తుహిన్ కుమార్ గేదెల. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల. తుహిన్ కుమార్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రజెంట్ పార్వతీపురం మన్యమంట. వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామానికి చెందినటువంటి వారు ఈ తుహిన్ కుమార్ గేదెల. ఈయన హైకోర్టు న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేయడం జరిగింది. ఇవి ఈ జూలై 4వ తేదీ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మళ్ళీ ఒకసారి మనం పరిశీలిస్తే చూడండి.
ఏం చెప్పుకున్నా? సో దేశంలో తొలి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ప్రారంభమైందంటే గుజరాత్ లోని సూరత్ లో ప్రారంభమైంది. ఏ దేశ సహకారంతో అంటే జర్మన్ సంస్థ సహకారంతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్తాన్ లో దీన్ని నిర్మించడం జరిగింది. సో దేశంలో తొలి సోలార్ బస్ స్టేషన్ గుజరాత్ లోని సూరత్ లో ఏర్పాటైంది. జర్మన్ సంస్థ సహకారంతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్తాన్ లో దీన్ని నిర్మించింది. తర్వాత నెక్స్ట్ అంశం మనం చూస్తే చూడండి. సో ఘనా పార్లమెంట్ లో ప్రధాని మోడీ పాల్గొనడం జరిగింది. ఘనా దేశంలో పర్యటిస్తున్నారు. సో ఆ సందర్భంగా ఘనా దేశ అత్యున్నత పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను ప్రధాని నరేంద్ర మోడీకి ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమానీ మహమా ఈ సందర్భంగా అత్యున్నత పురస్కారాన్ని అందించడం జరిగింది. ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సో తర్వాత అంశాన్ని గురించి మనం పరిశీలిస్తే హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్. సో ఆ తుహిన్ కుమార్ గేదెల హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేయడం జరిగింది. ఈయన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అంటే పార్వతీపురం మన్నం జిల్లా ఇప్పుడు. సో వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి తుహిన్ కుమార్ గేదెల హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం ను సిఫారసు చేయడం జరిగింది. ఇవి దీనిలో ఉన్నటువంటి జూలై 4లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం చూస్తే. సో థ్యాంక్ యూ అండి. సో ఆల్ ఆఫ్ యూ, ఖుదాఫిజ్, ధన్యవాదాలు.